ఇంకా ఓటర్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, ఓటింగ్ పెరగాల్సిన అవసరం ఉందని సో అక్కడ మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి కొద్దిగా వెనకబడినా కూడా పూర్తి స్థాయి ఈసారి ఏపీ తెలంగాణకు చూసుకుంటే 24.31%తో తెలంగాణలో 4 గంటలు నమోదైనటువంటి పరిస్థితి. మరో గంట దాటితే 1కి మళ్ళీ పూర్తిగా సమాచారం రాబోతుంది. సో ఇంతవరకు నమోదైన పోలింగ్ చూసుకుంటే ఎలా ఉంది? సో హైదరాబాద్కు సంబంధించి చేవెళ్ళ కొంచెం ఎక్కువగా, అంటే గతంలో కూడా చేవెళ్ళ 50% దాటినటువంటి పరిస్థితి, 50% మించి ఇప్పుడు కూడా అదే 20.35%తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇంతవరకు ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? సో అంత సజావుగా సాగుతుందా? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే హైదరాబాద్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మందకోడిగా కొనసాగుతుంది. ఏదైతే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఓటు వేసేందుకు ఏదైతే ఓటర్లంతా కూడా క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తారు. గత మిగతా జిల్లా సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు, ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్ సెగ్మెంట్కి సంబంధించి కూడా సికింద్రాబాద్లో కొంతమేర ఇప్పుడిప్పుడు ఆ జనాలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పటికే అంటే జనాలకు సంబంధించి కూడా అక్కడ అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటి వరకు ఈసీ కూడా ప్రధానంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్లో పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదయ్యింది. దానికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఇక ఇతర సినీ ప్రముఖులతో కూడా వాళ్ళతో ప్రకటన చేసిన నేపథ్యం కావచ్చు, ఇంటింటికి డోర్ స్టిక్కర్ వేయించిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఓటర్లంతా కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కేంద్రం వద్ద ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా ఓటు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాంపల్లి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ సంబంధించి బర్కత్పుర కావచ్చు, ఇక్కడ మిగతా సెగ్మెంట్లకు సంబంధించి చార్మినార్ సెగ్మెంట్కి సంబంధించి కావచ్చు, అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఏదైతే గత అసెంబ్లీ సంబంధించి సరళిని కూడా గమనించి అంటే గత అసెంబ్లీకి సంబంధించి కూడా హైదరాబాద్ సెగ్మెంట్లో పూర్తిగా గతంలో కూడా అత్యల్పంగా నమోదైన పోలింగ్ శాతం నమోదైంది. ఏదైతే 43% గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో నమోదైతే సికింద్రాబాద్ సంబంధించి కూడా 41.9% అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. దీంతో ఇక్కడ పూర్తిగా ఇక ఈసీ కూడా అలర్ట్ అయిన నేపథ్యం ఇక ఓటింగ్ పెంచేందుకు, పోలింగ్ సరళిని పెంచేందుకు అన్ని విధాలా కృషి చేసింది. కానీ హైదరాబాద్ జనాలు అయితే ఇప్పటికే ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు వెదర్ కూడా ఏదైతే ఇప్పటికే కూల్గా వెదర్ కొనసాగుతున్నది, వర్షం కూడా కురిసే నేపథ్యం కనిపిస్తుంది లేదు. ఇంకా అయినా కూడా ఇక ఇంటికే పరిమితం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు హైదరాబాద్ సంబంధించి కూడా 10% పోలింగ్ నమోదైన నేపథ్యం ఉంది. ఇక గతంలో కూడా ఇదే నేపథ్యం కనిపించినది, ఇదే సిచ్యువేషన్స్ కనిపించిన నేపథ్యం. ఇప్పుడు సికింద్రాబాద్ సంబంధించి కూడా 15.77% పోలింగ్ నమోదైన నేపథ్యం. ఇక చేవేలకు సంబంధించి కూడా 20.35%. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే సరళి ఉన్నది. ఇక్కడ చేవేల కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మిగతా సెగ్మెంట్ ఈ సెగ్మెంట్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇవే సరళి కొనసాగిస్తూ వచ్చాయి. ఇక సాయంత్రం వరకు కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ సంబంధించి కూడా ఈసారి కూడా అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. హరీష్, ఇంకోటి ప్రధానంగా కంటోన్మెంట్కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి మరణం తర్వాత పూర్తిగా చూసుకుంటే అక్కడ 16.34% నమోదైనటువంటి పరిస్థితి. అక్కడ దానికి సంబంధించి పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఇప్పుడు 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యం ఉన్నది. ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సంబంధించి కూడా అక్కడ పోలింగ్ సరళి ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైన నేపథ్యం కనిపిస్తాయి. ఇప్పటికే అంటే ఉదయం ఏదైతే ఒకేసారిగా జనాలు ఏదైతే పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏదైతే మధ్యాహ్నం సమయం కాబట్టి ఇంకా జనాలకు సంబంధించి మరికాసేపు అంటే 2 గంటల ప్రాంతం నుంచి కూడా మరోసారి ఈ క్యూ లైన్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటోన్మెంట్కి సంబంధించి కూడా కొంతమేర ఏదైతే పోలింగ్ సరళి కూడా ఓటింగ్ శాతం నమోదవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఇప్పటికే హైదరాబాద్ సెగ్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ ఈ 2 సెగ్మెంట్లలో పూర్తిగా జనాలు ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. ఇక అలర్ట్ చేస్తున్న నేపథ్యం అనేది వాళ్ళతో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక సంబంధించి మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలు కావచ్చు, యువతకు సంబంధించి యూత్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు సఖీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించి ప్రజలకు, ఓటర్లకు సంబంధించి కూడా మోటివేషన్ చేసిన నేపథ్యం అనేది. ఇక ప్రతి మొబైల్కు కూడా సందేశాలు పంపించారు. హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి
పూర్తిగా ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్పంగా ఓటు శాతం నమోదైంది. ఇక మరోవైపు అలిగేషన్స్ వచ్చాయి. ఇక హైదరాబాద్ ఆ సెగ్మెంట్లలో బోగస్ ఓట్లు నమోదయ్యాయని కూడా గతంలో అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి వాటిపైన కూడా ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దానికో ప్రత్యేక నివేదిక ఏదైతే దానికి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ అనేది ఏదైతే ఆ బోగస్ ఓట్ అయితే ఏదైతే గుర్తించారో దానికి సంబంధించి కూడా అక్కడ ఒక పూర్తిగా ఒక కట్టడి చేసిన బోగస్ ఓట్లకు సంబంధించి అలాంటి ఓట్లు హైదరాబాద్ లో నమోదవుతున్నాయని అబ్జర్వర్లకు సంబంధించి ఎస్ మాధవిలత కూడా ఓటర్లు చెక్ చేస్తున్నారు, వారి యొక్క ఐడి కార్డులు చూస్తున్నారు, సరిగా వారు ఓటర్ వేసేవారా కాదా అని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికకి సంబంధించి ఇదే అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓటుకు సంబంధించి ఓటర్ స్లిప్లో ఎవరున్నది, ఓటు నమోదు ఆ పత్రాల్లో ఈ ఓటు వేసే వారిదేనా అనే దానిపైన కూడా ఆధార్ కార్డు కావచ్చు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కలిగిన వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు వేస్తున్నారు. హైదరాబాద్ సెగ్మెంట్కు సంబంధించి కాసేపటి క్రితమే బీజేపీ అభ్యర్థి మాధవిలత కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఏదైతే ఓటు వేసేందుకు వచ్చే వారికి ఆ బుర్కా లేకుండా వేయాలి, ముఖం కనిపించేలా ఆ ఓటు వేయాలని కూడా ఆమె కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వాటన్నిటిని హైదరాబాద్ సెగ్మెంట్లో ఇట్లాంటి అలిగేషన్స్ చాలా వచ్చాయి. దానిపైన కూడా పటిష్టంగా చర్యలు తీసుకుంటారు. మరోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ సీసీ కెమెరాలు కావచ్చు, మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కి అటాచ్ చేశారు. ఎవరైతే ఆ బోగస్ ఓట్లు వేశారో మరుక్షణమే గుర్తించే అలాగా కూడా ఇక్కడ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇక మొత్తంగా హైదరాబాద్కు సంబంధించి మరికొంత ఇప్పుడు ఆ మధ్యాహ్నం అవుతుంది. లంచ్ తర్వాత కూడా ఒక్కొక్కరుగా ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిగతా 3 గంటల ప్రాంతం తర్వాత కూడా హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ ఈ ప్రజలంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సెగ్మెంట్లలో ఇతర జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇక్కడ ఓటు హక్కు ఉన్నది, అక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏపీలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏపీకి సంబంధించి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ ఈ 2 సెగ్మెంట్లలో కూడా వలసలు ఏదైతే ఇతర ఏపీ ప్రాంతాల నుంచి ప్రజలు కూడా ఎక్కువ ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కుని 2 రాష్ట్రాల్లో కలిగి ఉన్నవారు చాలా ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. మిగతా బోగస్ ఓట్లను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ ఓట్లను తొలగించారు. వాటన్నిటినీ ఆ పక్కన పెట్టిన నేపథ్యంలో ఇక మొత్తంగా ఇప్పుడు ఎంత నమోదవుతుంది హైదరాబాద్ సెగ్మెంట్కు సంబంధించి ఇక 3 గంటల నుంచి కూడా పోలింగ్ సరళి పెరిగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా